హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? సో నిన్న బిగ్ బాస్ చూసిర్రా? మొత్తానికైతే నామినేషన్స్ అయిపోయినాయి. 6 నామినేషన్లో ఉన్నారు. సో నిన్న నబీల్ అయితే కొంచెం ఓవర్గా అయినట్టు అనిపించింది. బట్ ఓకే, తను గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటాడు కాబట్టి మొత్తం బాగానే ఉంటుంది. సో నేను ఈరోజు ఏంటంటే నేను లైవ్ కొంచెం చూశాను. ఏంది నిఖిల్ చీఫ్ ఉన్నారు. సో కాంతార టీంలో అయితే ఎవరు చీఫ్ లేరు కాబట్టి సో ఈరోజు చీఫ్ని ఎంచుకునేది జరిగిందనమాట. సో మొత్తానికైతే సీత చీఫ్ అయిపోయింది. సీత చీఫ్ అయినాక కంటెస్టెంట్స్కి చాయిస్ ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ వీక్ ఎలానో ఈ వీక్ కూడా అలానే కంటెస్టెంట్స్కి చాయిస్ ఇచ్చి మీరు ఏ టీంకి వెళ్తారో అండ్ ఎందుకు రీజన్ అని కూడా చెప్పమన్నారు బిగ్ బాస్. సో ఫస్ట్ విష్ణుప్రియ అండ్ అమ్మవారు నైనిక అండ్ ఆదిత్య ఓం అండ్ నబిల్ అండ్ యష్మి, వీళ్ళంతా సీత టీమ్మేట్స్ అనమాట. నిఖిల్కి వచ్చేసి ఓన్లీ సోనియా అండ్ పృథ్వీ ఉన్నారు అండ్ మణికంఠ కూడా. సో లాస్ట్లో ప్రేరణ మిగిలిపోయింది. ప్రేరణది నాకు ఎట్లా అనిపించింది, ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే ఆమె యష్మి కాంతార టీం వెళ్ళేసరికి అండ్ సీత టీం గుడ్ ఉంది. సో తను అటు వెళ్ళాలనుకుంది. బిగ్ బాస్ నేను కాంతార టీంకి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్తే బిగ్ బాస్ ఏం చెప్పారు అప్పుడు సీతకి, నువ్వు స్వాప్ చేసుకో అంటే ఒక పర్సన్ని శక్తి టీంకి పంపించి స్వాప్ చేసుకోమని చెప్పిండు అనమాట. సో అప్పుడు ఎవరు అంటే సీతకి ఇష్టం లేదు. తనని నమ్మి అందరూ వచ్చిర్రు కాబట్టి ఫస్ట్ ఏం చెప్తుంది బిగ్ బాస్, నేను ఎవరిని స్వాప్ చేయాలనుకోవట్లేదు, నన్ను నమ్మి అందరు వచ్చిర్రు కాబట్టి నేను వాళ్ళతో కలిసి ఆడాలనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. చెప్పినాక మళ్ళీ ఇంకా తన అట్లనే నిల్చొని ఉంటుంది. సో మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత యష్మి లేచి నేను వెళ్తాను శక్తి టీంకి అని చెప్తే అప్పుడు తను యష్మి తను వెళ్ళాక ప్రేరణ అది సీత టీంలోకి వస్తుంది. కానీ నాకు అక్కడ ఏమనిపించిందంటే యష్మి ఎక్కడ ఉంటే ఈ ప్రేరణ కూడా అటే వెళ్దామని అనుకుంది. మళ్ళీ ఈ యష్మి స్వాప్ అవ్వగానే ఎందుకు స్వాబ్ అవసరం లేదు అని అట్లా కొంచెం డబల్ గేమ్ ఆడినట్టు అనిపించింది. అది అనమాట ఈరోజు నేను లైవ్ చూసిన. ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ కూడా చేసుకోండి. బాయ్.